భోలా శంభులు తమ కుతూహలం కొద్దీ రహస్యంగా అవతలి ఊళ్ళోని అసురులను చూడ్డానికి వెళ్తారు. టోపీలు ధరించిన జనాలు మసీదుకు పోతుండగా చూస్తారు. మాంసాన్ని అమ్ముతున్న కసాయి వాళ్లను చూస్తారు. తిరిగి వస్తున్నప్పుడు పొలం గట్టున ముస్లిం కుర్రాళ్లతో వాదనకు దిగి గాలిపటాల పందెం కడతారు. గుడ్డి మాస్టర్ శంభు జై శ్రీరామ్ అని అరుస్తూ అవతలి వారిని వెక్కిరిస్తూ పందెంలో పాల్గొంటాడు. కాని తనే ఓడిపోతాడు. ఈసారి వేలాకోళం చేయడం అవతలి వారి వంతవుతుంది. పిల్లలు కొట్లాడుకుంటారు. కొద్ది క్షణాల్లో అది 2 మతాల మధ్య గొడవగా మారుతుంది. ఈ గలాటాలో శంభు తలకి దెబ్బ తగిలి అతడు ప్రాణాలు వదిలేస్తాడు. భోలా ఒక్కడే నుయ్యిగట్టున కూర్చునుంటాడు. తన సోదరుణ్ణి మర్చిపోలేకపోతుంటాడు. చెరువు లోపలి పాతాల లోకం నుంచి శంభు తనతో మాట్లాడుతున్నట్టు భ్రమిస్తాడు. తమ్ముణ్ణి తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. అసురుడు అనేవాళ్ళు ఎక్కడో ఉండరు, మన లోపలే ఉన్నారు. ప్రపంచం బాగుండాలంటే మన లోపలి అసురుల్ని ఎప్పుడూ బయటికి రానియకూడదు. బొకారో బాబా మాటలు అతనికి ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసింది. మరి పెద్దవాళ్లకు ఈ కనువిప్పు ఎప్పుడు కలుగుతుందో. ఈ సినిమా టైటిల్ చెప్పినట్టు దేశం గతి ఇక అంతా ఆ దేవుడి దయగానే మిగిలిపోతుంది.